ఈ మైనింగ్ల కోసం అనేది ఈ జీవోలను చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ తాపత్రయం వారు ఇచ్చిన సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు అమలు చేసే దాంట్లో చూపించలేదు. ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎర్రగొండలో 300 హెక్టార్లలో మార్చి 10న ఎర్రగొండకు సంబంధించి 300 హెక్టార్లలో టెండర్లు పిలిచారు. అది ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎల్సీ జారీ చేసింది ఈ ప్రభుత్వం. మైనింగ్ పేరుతో మల్లేకుండాను దోచేయాలని కుటుంబ ప్రభుత్వం చూస్తుందనే దానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు భక్తుల మనోభావాలతో మనము ఎందుకు దీన్ని చేపట్టాలని చెప్పి అనుమతులు ఉన్నా కూడా మేము చేయలేదు. ఇప్పుడే ఇంతకు ముందే ఆ విషయం కూడా అందరికీ కూడా తెలియజేశాను. ఈ విధంగా అన్ని జీవోలు ఇచ్చి దాదాపు అక్కడున్న శివప్రమ కానీ, సాధుకొండ కానీ, ఎర్రగొండ కానీ ఇవన్నిటికీ కూడా టెండర్లు పిలిచి ఇస్తూ ఉన్నారంటే ఇప్పుడు 7 కొండలు ఎట్లా ఈ విధంగా ఉందో అక్కడ 3 కొండలు శివయ్య స్వామి అని చెప్పి అందరూ కూడా పిలిచే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఏ కొండను దాకినా ఏం చేసినా కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అందరూ కూడా చాలా భక్తులు అక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన భక్తులు ఉన్నారు. ఈ రోజు మేము అన్ని రకాల అభివృద్ధి చేశాం. మాకు ఎన్నికల్లో నిలిచినప్పుడు ద్వారకానాథరెడ్డి మైనింగ్ చేసేస్తాడు, దోచేస్తాడు అని చెప్పారు. కాబట్టి ఆ చోట్లో మనం అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన వెంటనే రోడ్డు కానీ, అక్కడ వాటర్ సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ, రోడ్డు కానీ పూర్తి స్థాయిలో చేసి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశాము. మరి ఇలాంటి చోట ఇప్పుడు మైనింగ్ చేయడానికి అరువులు కాస్తూ చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడంటే మరి ఏ విధంగా ఆయనకు దేవుడి మీద భక్తి ఉంది లేదా ప్రజల కోసం పనిచేయాలనే తాపత్రయం ఉంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉండా. మరి ఇప్పుడైనా కూడా ఈ తప్పుడు ప్రచారాలని మానుకొని వాళ్ళు వస్తే మైనింగ్ దోచేస్తారు, వీళ్ళు వస్తే తినేస్తారా అని చెప్పే పరిస్థితి రాకూడదని మీరు శ్రద్ధ తీసుకొని ఈ మైనింగ్ ప్రక్రియను పూర్తిగా ఆఫ్ చేయాలా, లేదా మీరు ముందుకు పోతే తీవ్రంగా ఇక్కడ ప్రజలు ప్రతిఘటిస్తారనేది నేను మీకు తెలియజేస్తా ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏం చేద్దంటే మీరు ఏదైనా అలవాటు చంద్రబాబు నాయుడికి దొంగతనం ఆయన చేస్తే ఆయన పరిగెత్తాడు, దొంగ 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 పట్టుకోండి అని చెప్పి. దాన్ని ఎల్లో మీడియా 100 రెట్లు లేదా 1000 రెట్లు ఎక్కువగా ప్రచారం చేసి ఆయన పెద్ద మనిషి, చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు, దొంగతనం చేసిన వాడు, పారిపోతాం అంటే పట్టుకో అన్నాడని చెప్పి మాదిరి మన దగ్గర ఉన్న మామూలు పల్లెల్లో మాట్లాడేది. దొంగతనం చేసి దొంగ పట్టుకోండి అని చెప్పి చెప్పినట్లు చంద్రబాబు చేసేటన్ని తప్పుడు పనులు, మరి ఇవన్నీ కూడా మళ్ళా వేరే వాళ్ళ మీద ఆయన తోయడం, ఆ తోసిన దాన్ని ఇంకా ఎల్లో మీడియా పెద్ద చేసి పాపం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రజలను ఎంతో బాగా కాపాడుతూ ఉన్నారు. మరి మిగతా అందరూ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండాలనే పరిస్థితి వచ్చే విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు ఈ జీవోలలో ఉన్న ప్రతి జీవో కూడా చూడండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కు ఏదైతే 2022లో వచ్చిందో
అది తప్ప మీకు అంతా కూడా చంద్రబాబు నాయుడు ఈ జీవోలన్నీ ఇచ్చాడు అనేది మీరు ఒకసారి ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేశారు, మీరు గమనించి చూడండి. ఏది ఏమైనా కూడా ఈ మైనింగ్ యాక్టివిటీ శివయ్య సన్నిధిలో కానీ చుట్టుపక్కల ఉన్న వారి కొండల్లో కానీ చేయడానికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకించేది కాకుండా దీన్ని ప్రతిఘటిస్తాము. చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పుడైనా కానీ మంచి ఉద్దేశంతో నువ్వు దీన్ని ఆఫ్ చేయి. మరి మీరు ఇద్దరు జిల్లాకు ముఖ్యమంత్రులే, ఇద్దరు కూడా దీని మీద తాపత్రయపడి పుంకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా భగవంతుడు ఈ ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకుంటాడు, మీ దుర్బుద్ధికి తగిన శాస్తి కూడా కలిగిస్తాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా కూడా దీని మీద తీవ్రమైన ప్రతిఘట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే దానికి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మేమీ లేదు, వాళ్ళకి ఏమన్నా తెలిస్తే కదా, వాళ్ళే ట్రై చేస్తారు. గల్లా అన్న గారు ఉన్నారు, ఇక్కడే జవహర్ రెడ్డి గారు ఉన్నారు. జవహర్ రెడ్డి గారు స్వయంగా 7-8 సార్లు గల్లా అన్న దగ్గరికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి మా మల్లయ్యకొండ మైనింగ్ ఆపరేషన్స్ మీద అని చెప్తే పెట్టకుండా సీఎంకి రెఫర్ చేసి పంపిస్తే అతను భయపడి సంతకం పెట్టలేదు. అంత దూరం నడిచింది. మరి ఇక ఇవన్నీ చెప్తా అంటే ఇక మనం ఎందుకు అనవసరంగా ఇంట్లో ఉండే వాళ్ళు ఇది లెక్కించడం అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడలేదు. కావాలంటే ఆమెను అడగచ్చు, లేకపోతే జవహర్ రెడ్డిని అడగచ్చు. మేము ఏది కూడా దీంట్లో తాకలేదు. ఏమంటే ఏడే కాదు, ఎక్కడ కూడా దైవ కార్యానికి ఏదైనా సహకరించాలని తప్పితే దేవుడిని దోచేయాలా, అక్కడ ఉండేదంతా సంపత్తి తినేయాలా అనే ఆలోచన మాకు లేదు. అదంతా ఎక్కువ భక్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆయనకు ఏమో అది పొలిటికల్ గెయినింగ్ కోసం పోతారు. జనరల్ గా ఇప్పుడే చెప్తే కదా, దొంగ అని దొంగతనం చేసినాడే పట్టుకోండి దొంగ అంటే ఆ విధంగా వాళ్ళు కూడా పోయి మేము చేయలేదు తప్పు రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు చేశారంటే ఎక్కడైనా నేను సంతకం పెట్టింటే చూడండి. ఆ రోజు అంత గట్టిగా అడిగితే నేను నాకు ఆ పోర్ట్ఫోలియో వద్దని చెప్పినవాడిని. ఎందుకంటే మేము కూడా స్వయంగా భక్తులు కాబట్టి ఎక్కడో తాను కష్టపడి పని చేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర దేవుడిని మనోభావాలు, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మనము అక్కడ పని చేయడం అనేది వ్యతిరేకము. మనోభావానికి కూడా వ్యతిరేకం. ఎప్పుడు జరగలేదు. నేనే ఉన్నాను కదా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. టెండర్లు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతకుముందు వీళ్ళు కరస్పాండెన్స్ చేశారు కదా 2015లో 2015లో చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకి ఇచ్చాడు కదా, జియో మైసూర్ అనే వాళ్ళకి ఇచ్చాడు కదా. ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేయమని. మేము చేయనీయలేదు, ఆపరేట్ చేయకూడదు, ఇక్కడ ప్రజల వ్యతిరేకంగా పనిచేసినట్లయితుంది అని చెప్పి మేము నిలిపేసాము. పూర్తిగా దాన్ని అంతా కూడా పక్కన పెట్టేశాము. మళ్ళా ఈయన వచ్చాక మళ్ళా తిరుగుదోడి ఆగమేఘాల మీద ఈ సంవత్సరంలోనే జనవరి నుంచి ఇప్పుడు దాకా ఈ నెల 26వ తేదీ దాకా ఆగమేఘాల మీద ఎన్ని జీవోలు ఇచ్చారో అన్ని కూడా మీకు పంపుతారు. అతనికి ఏమన్నా మైనింగ్ గురించి తెలిస్తే ఎవడైనా పిచ్చోడు 2024 జనవరిలో టెండర్లు పిలుస్తారా? ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టుకొని అప్పుడు అసలు గవర్నమెంట్ ఉందా, లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింటే కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంటుంది. అన్ని జీవోలు ఉన్నాయి, ఇంకా ఏమైనా కావాలంటే మీకు ఇస్తాను నేను. ఇప్పుడు మీకు అందరికి గ్రూప్ ఉందంట, ఆ గ్రూప్ లో పెడతారు, తీసుకోండి.
ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా మేము ఎప్పుడు చేసుకొని నాకేమి ఎవరి బాధ వాడికి పడుకుంటా ఉన్నారు తప్పితే సిండికేట్ ఎక్కడ మారలేదు. ఎక్కువ చైన్ వాళ్ళు చేస్తారు, ఎక్కువ క్వాంటిటీ 50% ఆఫ్ ది క్వాంటిటీ వాళ్ళే కన్జ్యూమ్ చేస్తారు. మరి వాళ్ళే రేట్ తగ్గించి పెట్టేశారు. ఇంకా గత్యంతరం లేక అందరూ తోలుతా ఉన్నారు ఫ్యాక్టరీకి. మళ్ళా ఈ ఈ మామిడి రైతులకు వస్తామని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని జిల్లాకు తీసుకొచ్చి వాళ్ళు వేల మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకొని అన్ని చేయడం ఎందుకు? తీవ్రమైన వ్యతిరేకత అయితే రైతుల్లో ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇదే దానికి రావడం లేదు. గిట్టుబాటు ధర రాకుండా పోయేదే కాకుండా ఇక్కడ ప్రజలంతా కూడా ఎక్కువ ఈ మామిడి రైతులే ఎక్కువ ఉన్నారు. 90% చిత్తూరు జిల్లాలో 90% భూమి అంతా కూడా మామిడి చెట్లతోనే నిండిపోయింది. మరి ఇలాంటి చోట రేట్లు లేనప్పుడు దున్నిన కూలీలు, మందులు కొట్టిన కూలీలు, నీళ్లు కట్టిన కూలీలు కూడా రావు. ఏది నాకేం తెలియదు. రెస్ట్ లేదు. మీరే చూస్తా ఉన్నారు ఏముంది ఇప్పుడు, గవర్నమెంట్ ఉందా లేదా అనేది మీరు గమనించలేదు. మా అందరికంటే మీరు మా లాంటి వాళ్ళతో చాలా వేల మందితో ఇంటరాక్ట్ అయింటారు. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము తీసుకొని మాట్లాడాలి తప్పితే మా దగ్గర మీరు తీసుకొని మాట్లాడే పరిస్థితి ఏముంటుంది? మినిమం అంటే 15 రూపీస్ ఇస్తే మినిమం వర్కౌట్ అవుతుంది. అదే ఎట్లా ఇవ్వలేదు? పక్కన చూడండి, ఒకే ఒక మంత్రి కేంద్రంలో వాళ్ళ పార్టీ తరఫున కుమారస్వామి గారు, ఆయన ఫుడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడుకొని వాళ్ళకు ఎందుకు 18 రూపీస్ 17 18-17 తేడా ఏం లేదు, రూపాయి. మనకు 7 రూపీస్ కూడా వేయలేదు కదా, 4 రూపాయలు అంటే ఎక్కడ ఇస్తుంది? ఆయన కోపమేమో, రైతుల మీద కోపమో ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని మనం ఏం మాట్లాడేది, ఏం విమర్శించేది ఏమీ లేదు కదా. ఎవడంటే ఎవడు పట్టకపోవడము, జైల్లో పెట్టడము, కొట్టడము, లేదా ఇంకా ఎక్కువగా వినకపోతే గోళ్ళు పెరికేయడం, చంపేయడము, బూడిద చేయడం, బూడిద మాయ చేయడం, ఇది దానికి మద్దతుగా ఈ రాష్ట్ర పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్.